అక్రమ సంబంధం. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. సో మీరు అన్నట్టు ప్రపంచం అంతా సంబంధాలను ఆర్థిక సంబంధం అవ్వచ్చు కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ది ఆర్థిక సంబంధం కాదు, అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. పిల్లల్ని కన్నం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతలు మన కన్నే, వారు ఏమవుతారో పెద్ద అయితే ఏం చేయగలరో మనం ఏం చెప్పలేం. కానీ పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు. మీకు ఇంకా ఒక బాధ్యత ఉన్నట్టుంది. ఇంకొక పాప పెళ్లి ఉంది శ్రీనివాస్ గారు, ఆమె పెళ్లి ఫస్ట్ ఆమె మ్యారేజ్ చేస్తాం. ఆమె అటు చూడు, ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి, మా డాడీతో మేము ఉండాలి. ఆమెకి ఎలాంటి రైట్ లేదు. చట్టపరంగా వస్తుందా రాదా అవన్నీ అనవసరం. చెప్తున్నాను కదా, మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే బరి తెగించావు, నీకెక్కలేదు. బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. ఇద్దరు మొత్తం శ్రీనివాస్ అంటే గ్రేట్ లెజెండరీ అండి. తన లెగసీ ఎలాగా కంటిన్యూ అవ్వాలంటే ఒక వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదు. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్. నడుస్తుంది అనేది ఏమండి, సొసైటీ అయితే మమ్మల్ని తీసుకుందండి. నడుస్తుంది అనేది ఏమండి, సొసైటీ అయితే మమ్మల్ని తీసుకుందండి. ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా కొంతమంది, జెండా కూలీలు, జెండాలు మోసే కూలీలు, పిల్ల సైనికులు, వాళ్ళేవో ట్రోల్ చేసి పెడుతున్నారు తప్పితే ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ హౌస్ అనేది మా ఇద్దరం కలిసి ఉండడానికి మేము కలిసి నిర్మించుకున్న హౌస్ అది. మా ఇద్దరం కలిపి నిర్మించుకున్నాం. సో మీరు అన్నట్టు ప్రపంచం అంతా సంబంధాలను ఆర్థిక సంబంధం అవ్వచ్చు కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ది ఆర్థిక సంబంధం కాదు, అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఆ ఇల్లు కట్టడంలో తన భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి నేను ఆ ఇల్లు ఎలా ఇవ్వాలి? ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి. ఇది జరిగిన కథ. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి.